గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తాడేపల్లిలోని 5 చోట్ల 25 లక్షల వ్యయంతో మజ్జిగ, నీరు అందించే చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మనందరికి కూడా పేదలందరికీ కూడా 5 మజ్జిగ కేంద్రాలని మన చలివేంద్రాలను ఏర్పాటు చేసి అన్నీ కూడా పేదలకి మళ్ళీ బట్టల కంపెనీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి పెద్దలు మన గతంలో టీటీడీ బోర్డు నెంబర్ సభ్యులుగా చేసిన గౌరవనీయులు రమణ గారు, మన నియోజకవర్గ గౌరవనీయులు పెద్దలు అబద్దయ్య గారు మరియు మండల నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో ఈ రోజున పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే పేదలందరికీ న్యాయం చేసే వ్యక్తిని. ఈ రోజున మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, మన అమరావతిని పునర్నిర్మాణం చేయాలన్నా, మనం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా ఈ రోజున 10 మహిళలకి న్యాయం జరగాలన్నా కూడా, ఈరోజు మరొక నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కలిగించాలన్నా కూడా ఈ సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని, ఒక హింసాత్మక వాతావరణాన్ని తిప్పికొట్టాలని చెప్పి మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అఖండ విజయంతో ఈ రోజున 94% ఓట్లు దీంట్లో స్ట్రైక్ రేటుతో మన అందరం కూడా తెలుగుదేశం పార్టీని విజయపదంగా ముందుకు కొనసాగించింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ. అధికారంలో ఉన్నా కూడా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అంటే సేవ, ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం.